మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. పాడే పాటల్లో వాక్య ధ్యానంలో తోడుగా ఉండి సమస్తము ప్రభా మీరే మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా చేసి ఘనత మహిమ ప్రభావం మీరే ఆలోచించుకోమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాట పాడుతున్నామండి. సహోదరులు రండి. సాంగ్ నంబర్ ఏంటి? యేసు పరిశుద్ధ నామమున నంబర్ 86. సియోను గీతాల నుంచి పాట సంఖ్య 86. 86. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమైన పాట పాడుకుందాం. పాట సంఖ్య 86 సియోను గీతాల నుంచి. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. పరమున మేలైన నామము నటి నామమిది. పరమున మేలైన నామము నటి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించిన తిరస్కారము గల నామమిది. సైతాను పాతాళమును జయించిన తిరస్కారము గల నామమిది. జయముందే నమోగే నామమున. జయముందే నమోగే నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. రక్షించు పాపుల రక్షించలోక పునఃప్రతిష్ఠిత నామమిది. రక్షించు పాపుల రక్షించలోక పునఃప్రతిష్ఠిత నామమిది. పరలోకమున యేసు నామమిది. పరలోకమున యేసు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. భక్తులు స్తుతించు ఉన్నత దేవుని నామమిది. భక్తులు స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది.
మోచుదివే నామామిదే ఆనందంగా మోచుదివే నామామిదే యేసువారి కృప నామమునకు ఎప్పుడు అధిగా తోడని యేసువారి కృప నామమునకు ఎప్పుడు అధిగా తోడని పాట సంఖ్య 199 సియోను గీతాల నుంచి 199. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగా. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక సృష్టి జ్ఞాన సర్వ సంపదలు నీ జ్ఞానములే లవణమరూపి సృష్టి జ్ఞాన సర్వ సంపదలు నీ జ్ఞానములే లవణమరూపి జగములో సృష్టించి నిర్వహించువాడవు జగములో సృష్టించి నిర్వహించువాడవు నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానమును నింపుమా దేవా నీ జ్ఞానముతో నింపుమా మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక వెండి బంగారు ఆశ్చర్యములు నీ దానములే శ్రీమంతుడా వెండి బంగారు ఆశ్చర్యములు నీ దానములే శ్రీమంతుడా మహిమా ఘనత స్తుతి
జ్ఞానమునకు ఎంతో ప్రేమ కలుగుతుంది. శాశ్వతమైనది శ్రీమతుల ప్రేమ, జ్ఞానమునకు ఎంతో ప్రేమ కలుగుతుంది. పరవగలేము నీ ఘన ప్రేమను, పరవగలేము నీ ఘన ప్రేమను, సాటిలేని నీ ప్రేమను వివరింపగలమా, సాటిలేని నీ ప్రేమను వివరింపగలమా. నీ ప్రేమతో నింపుమాము నా దేవా, నీ ప్రేమతో నింపుమాము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును కాగా, నీకే కలుగును కాగా మా దేవా, నీకే కలుగును కాగా. ఆశలలేము నీ ప్రేమాగ్ని, సాగర సముద్రమున్ జలమయుడా. ఆశలలేము నీ ప్రేమాగ్ని, సాగర సముద్రమున్ జలమయుడా. మరణమంత బలమైన నీ ప్రేమాగ్ని, మరణమంత బలమైన నీ ప్రేమరాగిని, అగపే ప్రేమను వివరింపగలమా, అగపే ప్రేమను వివరింపగలమా. అగపే ప్రేమను నీకు నా దేవా, అగపే ప్రేమను నీకు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును కాగా, నీకే కలుగును కాగా మా దేవా, నీకే కలుగును కాగా. పాట సంఖ్య 200 శిలువ పీఠం నుంచి హల్లెలూయా పాడగా. ఇంకో పాట పుస్తకం 198, ఇంకో పాట పుస్తకం 760. హల్లెలూయా పాడగా ప్రభు నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తించును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తించును. ప్రభువా నన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా. వాగ్దానములానికి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానికి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను.
నీవే ప్రభువా నోనే కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను ఎందరో నిన్ను దోచెను వారికి వెలుగుకలెను ఎందరో నిన్ను దోచెను వారికి వెలుగుకలెను వారి వెలుగందెను నా జీవంబు దేవునికే ప్రభువాని వెలుగందెను నా జీవంబు దేవునికే ప్రభువాని నోనే కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదా అయమును ధారాతుని అభయము నీ ప్రీతిని అయమును ధారాతుని అభయము నీ ప్రీతిని ఎవినేలని వైకము నన్ను సంరక్షించుతుండువే ఎవినేలని వైకము నన్ను సంరక్షించుతుండువే ప్రభువా నిన్నోనే కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను కష్టాములన్నిటినీ నియముగా భరించును కష్టాములన్నిటినీ నియముగా భరించును నా జీవంబు దాతవునివే ఆది కొరనే జీవించును నా జీవంబు దాతవునివే ప్రభువా నోనే కొనియాడెదా హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా Hallelujah.
చివరిగా పార్ట్స్ అయితే 242 241 సమయం మనకు పడుతుంది కనుక మరి మొదటి శరీరం మొదటి లాస్ట్ పల్లవి మొదటి శరీరం లాస్ట్ శరీరం 242 240 ఇంకా చిన్న ఇంకా ఉంటే 206 ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చాయించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చాయించెదము. ప్రభు గొప్ప మేలుల వాక్యము మనపై పొందితేనా. ప్రభు గొప్ప మేలుల వాక్యము మనపై పొందితేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు రాజే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు రాజే. పాపులముగా సేవించుము, పాపులముగా సేవించుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధించెదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధించెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో సాధించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో సాధించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు రాజే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు రాజే. పాపులముగా సేవించుము, పాపులముగా సేవించుము. మనకెన్నో వాగ్దానములిచ్చి మనలను వాంఛించితివి. మనకెన్నో వాగ్దానములిచ్చి మనలను వాంఛించితివి. ఘనత మహిమ ప్రభావము ప్రభువునే. హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావము ప్రభువునే. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు రాజే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు రాజే. పాపులముగా సేవించుము, పాపులముగా సేవించుము.
ప్రభు నామం పేరిట అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం ఎంతో సంతోషదాయకమైన దినము. ప్రార్థనా మందిరంలో మరి ప్రియ దంపతులు చీకటి సుభాష్ సంధ్య వారిని ప్రేమించి ఇచ్చిన జీవమైన కుమారుడు జాన మురళీధరను బట్టి మనమందరం ఇక్కడకు చేరి రాగలిగిన ఆ బాబు పుట్టి నేటికి మరి 5 నెలలు పూర్తి చేసుకొని 6వ నెలలో ప్రవేశించిన సందర్భంగా అన్నప్రాసన కార్యక్రమం జరిగించడానికి దేవుడి వరకు కాపాడి భద్రపరిచి ఆయన సన్నిధానాన్ని తీసుకుని వచ్చిన ఈ కారణాన్ని బట్టి మనం ఇక్కడ రాగలిగినాం. అందరం బట్టి దేవుడికి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైంటున్నాం. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథం నుంచి కొంత సమయం వాక్య ధ్యానం చేసుకున్న తర్వాత అసలైనటువంటి కార్యక్రమం అన్నప్రాసన కార్యక్రమం. ఆ సందర్భంగా మరి తల్లిదండ్రులు పెద్దల వారు నిర్ణయించి ఆ చిన్నవాడికి పెట్టిన పేరు విషయమై 1-2 మాటలు చూసుకొని ఈ అన్నప్రాసన సందర్భంగా దాని యొక్క ప్రాముఖ్యతను కూడా కొంత తెలుసుకొని లేఖనానుసారంగా ఈ కార్యక్రమాన్ని సంతోషంగా మనము ముగించుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మన ధ్యానం నిమిత్తమై ఒక వాక్య భాగం చదువుకుందాం. దయచేసి బైబిల్ వారు తెచ్చి అనుసరించండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, పేజీ నంబర్ 408 గమనించండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, పేజీ నంబర్ 407, 5వ వచనంలో చివరి భాగం నేను చదువుతాను, గమనించండి. బైబిల్ గ్రంథం నుంచి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం, పేజీ నంబర్ 407 బైబిల్లో 5వ వచనం చివరి భాగం నేను చదువుతాను, గమనించండి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడుగాక. మరొకసారి నేను చదువుతున్నాను, గమనించండి చివరి భాగము. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడుగాక. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సహాయం కోసమై. ప్రేమ పరిపూర్ణమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా ఆయుష్కాలంలో మరొక సజీవమైన తరుణమును మాకు అనుగ్రహించి ఈ విశ్వ ప్రార్థనా మందిరంలో ఈ ప్రత్యేకమైన కూడికలోనికి మేమందరం కూడి రాగలికై మీరు ఇచ్చిన శుభ తరుణాన్ని బట్టి వందనా. ఈ సమయంలో మరి ప్రియ దంపతులు సుభాష్ సంధ్య వారికి ఇచ్చినటువంటి కుమారుడు జాన మురళీధరను బట్టి నేటి అన్నప్రాసన కార్యక్రమంలో ప్రభా మేమందరం కూడా కలిసి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా నేను స్తుతించి నిన్ను కనపరిచి నీ నామాన్ని హెచ్చించి నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా నీ పరమ సత్యాలు మేము గ్రహించి ఆత్మీయ క్షేమాభివృద్ధి ఉన్నట్టుకై మాకు సహాయం చేస్తారండి. ఇప్పుడు మా వినికిడిలో చదివిన ఈ వాక్య భాగం మా కొరకు దీవించండి. ఈ సమయమందు అయోగ్యదాసులను బలహీనలను ప్రభా నన్ను కూడా కనికరించి నీ పునరుద్ధరణ శక్తి నీ అభిషేకం నాకు అనుగ్రహించి నీ వాక్య భాగముల ద్వారా మాకు కావలసిన రీతిలో మీరే బోధించి నీ యొక్క వాక్యపు వెలుగు మాకు దయచేయమని, సమయము వాక్యము మాకందరి కోసం దీవించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని చదవటం జరిగింది. ఇక్కడ లేవీయులైన వారు, అంటే ఆ దినాల్లో ఇది యేసు ప్రభు పుట్టక ముందే బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన ఈ మాట నేను చదివాను. ఇప్పుడు ఆ దినాలలో మరి దేవాలయాలలో
పూజారులు ఉండేవాళ్ళు, అర్చకులు ఉండేవాళ్ళు. దేవుని వద్దకు వెళ్ళి ప్రజల పక్షంగా ప్రార్థించడానికి, వాళ్ళ విషయమై వేడుకోవడానికి యాజకులకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి తరుణం అది. ఆ దినాన బలిపీఠాలు ఉండేవి. ఆ బలిపీఠాల మీద బలులు మరి అర్పిస్తూ ఉండేవాళ్ళు. అగ్నితో దహించేటువంటి వాళ్ళు యజ్ఞాలలాగా మరి క్రతువులు నిర్వహించి దేవుని ప్రసన్నం చేసుకొని దేవుని ప్రజల కోసమై వేడుకునేటువంటి సందర్భంలో ఈ మాట చదువుతూ వస్తుంటున్నా. అందుకని ఆ పై భాగం నేను చదవాలి, ఎందుకంటే అక్కడ లేవీయులైనటువంటి వాడు దేవుని సేవించే యాజకులు అక్కడ ఉన్నారు. గమనించండి, నేను ఆ మాట పూర్తిగా చదువుతాను. గమనించండి. నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు లేవీయులైన యేషూవ, కద్మీయేలు, బాని, హషబ్నేయ, షెరెబ్య, హోదీయ, షబన్య, కథాయ అని వారు నిలబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఈ యాజకులు వాళ్ళు స్తుతిస్తున్నది ఏమిటంటే సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము. ప్రియులారా, ఇంత ఘనమైన నామము, ఇన్ని ఆశీర్వచన స్తోత్రముల కంటే మించిన ఈ నామము, అది ఏ నామం? అది ఏ పేరు? ఏ పేరున దేవుడు ఈ లోకానికి వచ్చి అన్ని స్తోత్రముల కంటే మించిన అధికమైనటువంటి నామము కలిగిన దేవుడుగా, మరి ఘనమైనటువంటి వాడుగా చేయబడినటువంటి ఆ దేవుడు ఎవరు అనేటువంటిది, ఆయన ఎందుకు ఇంత అత్యధికంగా ఘనపరచబడాలి, పూజించబడాలి, ఆరాధించబడాలి అనే సంగతులు మనం చూస్తాం. అందుకు అవసరమైన ఇంకొక వాక్య భాగం చూద్దాం. ఎందుకు ఈ దేవుని యొక్క ఈ నామం ఇంత ఘనమైనది, ఇంత శ్రేష్టమైనది, అన్ని ఆశీర్వచన స్తోత్రముల కంటే మించినటువంటిది? కారణం ఏంటంటే చూడండి, హెబ్రీ పత్రిక, బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను. గమనించండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు అక్కడ కలిసి ఉన్నది. నేను చదువుతాను, గమనించండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని చూస్తున్నాం. ఏ నామమైతే, ఏ పేరు వహించిన వాడైతే ఆ దేవుడు ఎందుకు ఈ సకలాశీర్వచన స్తోత్రముల కంటే మించిన ఘనమైన నామం గలవాడిగా ఉన్నాడంటే ఈయనలో ఉన్న ఈ గొప్పతనం ఏమిటో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు ఎవరైనా. ఇంతవరకు ఈయన నామమేది, ఈయన ఎవరనేది మీకు సందిగ్ధం కలగవచ్చు. ఎందుకంటే ఇంత ఘనమైన నామం కలిగి మానవ జాతి పాపముల విషయంలో శుద్ధీకరణలు చేయగలిగిన అధికారము కలిగిన ఒకే ఒక దేవుడయ్యింది, అన్ని నామముల కంటే పరిణామము కలిగినటువంటి వాడయ్యింది, దేవదూతల కంటే శ్రేష్టమైన వాడుగా ఉండి ఆ మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఈయన ఎవరు? ఈ నామం ఏమిటి? ఎందుకు ఇంత శ్రేష్టమైనటువంటి ఘనత వహించిన దేవుడుగా ఈయనున్నాడు? ఆయన ఎవరో ఒకసారి దేవుడి వాక్యం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం గమనించండి. నేను చదువుతున్నాను, గమనించండి. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు
అని పేరు పెట్టుదు వలెనో. సార్ ఆమె ఒక కుమారుని కనును. ఇప్పుడు ఈ దేవుడు ఎవరు అనేటువంటిది ఇక్కడ రివీల్ చేయబడతా ఉంది. ఇంత ఘనమైన నామం కలిగిన వాడు, ఉన్నత లోకంలో అందరికంటే హెచ్చించబడినటువంటి వాడు, అన్ని ఆశీర్వచన స్తోత్రముల కంటే మించిన ఘనమైన నామం కలిగిన వాడు ఏమైనాడంటే, ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆ దేవాతి దేవుడు ఈ లోకమునకు ఒక కన్యక గర్భమున ఆయన యేసు అని పేరున జన్మించినటువంటి వాడు. ఆయన ఎందుకోసం వచ్చాడనంటే అక్కడ రాయబడిన మాట అదే, ఆయనే ఏది కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతాం. అంటే ఇది ఆయనలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన నామం, ఆ దేవుని యొక్క శ్రేష్టమైన నామము యేసు అనేటువంటిది. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాలన్నిటినీ మనము కూలంకషంగా తెలుసుకున్నాం. ఎందుకు ఈయనంత శ్రేష్ఠుడైనటువంటి వాడుగా ఉన్నాడు? కారణం ఏంటంటే, మానవ జాతి పాపములో శాపంలో వారు ఉన్నప్పుడు వారిని విడిపించుటకు, విమోచించుటకు లోకంలోనికి అన్ని యుగాలలో కూడా అవతారాలతో కూడినటువంటి దేవుళ్ళు వచ్చినప్పటికీ ఆ పడిపోయిన పాపములో పతనమైన మానవుణ్ణి దర్శించి వాడిని బ్రతకమని చెప్పి బాగు చేయటానికి వచ్చిన దేవుడు ఎవరు లేని సమయంలో, ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు, అదే మనం చూస్తాం యోహాను సువార్త 1:14 కాలం సంపూర్ణమైనప్పుడు. ఎందుకంటే ఆయనలో సమస్తం ఉంది కూడా. మీరు చూడండి, యోహాను సువార్త 1:3 ఒక మాట రాయబడింది. ఆ దేవుడు ఎలా సంకల్పించి వచ్చాడో మనం చూస్తాం. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగనుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. కనుక ఆయన ఏం చేశాడంటే, సమస్తము కలిగించిన వాడు, నిర్వహించిన వాడు, ఆయనలో వెలుగు ఉంది. అంతవరకు మనుషుడు చీకటిలో ఉన్నాడు, పాపములో ఉన్నాడు. ఇటువంటి మనుషుల్ని ఎవరు కూడా, తనకంటే ముందొచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ మనుషుల్ని బాగు చేయనప్పుడు, బ్రతికించనప్పుడు, అటువంటి మనుషుల్ని, ఆ పాపములో ఉన్న వారిని రక్షించుట కొరకై ఆయన చివరికి ఏమయ్యాడంటే శరీరమును దాల్చి రావాల్సి వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా మనుషులకు కనపడేవాడు కాదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది 1 తిమోతి పత్రిక 6:16 ఏ మనుషుడు ఎప్పుడు దేవుని చూడలేడు కూడా. అంటే అటువంటి అత్యద్భుతమైనటువంటి చూడటానికి సామర్థ్యం లేనటువంటి మనుషునికి ఆ దేవుడు ఏమైనాడంటే, ఒక మనుష్య రూపముగా కనపడటానికి ఇష్టపడి తన ఒక శరీరమును ధరించుకొని ఈ లోకమునకు యేసుక్రీస్తు పేరున ఆయన వచ్చి మనుషుల యొక్క పాపముల విషయంలో శుద్ధీకరించడానికి, వారిని బాగు చేయడానికి ఆయన అవతరించినటువంటి వాడు అని మనం చూస్తుంటున్నాం. అందుకనే ఆనాడు ఆ యాజకులు అంత ఘనంగా ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా, మానవుని యొక్క పరిస్థితి యుగాల తరబడి ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ దేవుడు కనికరించాడు. మనం చెప్పుకుంటా ఉంటాం సాధారణంగా, ఇప్పటి వరకు గడిచిపోయిన యుగాలన్నింటిలో కూడా సాధారణంగా ద్వాపర యుగమని, త్రేతాయుగమని, కలియుగమని మనం చూస్తూ ఉంటాం. యుగాలు గతించిపోతా ఉన్నాయి. మనుషుడి యొక్క పాపం ఆ రీతిగానే అంటుకొని ఉన్నది. ఆ మనుషుడిని బాగు చేసిన వారు లేరు. చూడండి, ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 16:4-5 గమనించండి. నీ జనన విధము చూడగా పుట్టిన నాడు నాభి శ్రోత్రము పోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయి, బట్ట చుట్టకపోయి, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరు కటాక్షింపలేదు. నీ యందు జారిపడిన వాడు ఒక్కడునూ లేకపోయాడు. నీవు పుట్టిన నాడే
బయట నేలను పారవేయబడి చూడ అసఖ్యముగా ఉంటుంది. అయితే నేను నీ యొక్కకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తెలుసా. ఇది మానవుని యొక్క దృష్టి. యుగాల తరబడి ఈ మానవుడు పాపములో పతనమైన స్థితిలో ఇక్కడ నీవు పుట్టిన నాడు నాభి సూత్రము కూడా కోయబడక, అంటే ఒక మనుషుని యొక్క దుస్థితి అక్కడ కనపడుతుంది. మనం సాధారణంగా డెలివరీ సమయంలో తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ అంబలికల కార్డుని, ఆ యొక్క నాభి సూత్రాన్ని ఏం చేస్తారు? కట్ చేస్తారు. నర్సు డాక్టర్ కట్ చేస్తారు. కట్ చేసి సెపరేట్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి పిల్లవాడిని ఏం చేస్తారు? వెంటనే శుభ్రపరుస్తారు, కడుగుతారు, చక్కగా తీసుకొని వచ్చి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి తల్లి దగ్గర తీసుకొని వచ్చి అందిస్తారు. ఇది కదా. అయితే మానవుడు అలాంటి దుస్థితిలో, నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కూడా కోయబడిన స్థితిలో నీ రక్తములో నువ్వు పొరులుతా ఉంటే నిన్ను బ్రతకని చెప్పిన వాడు లేరు, నీకు ఉప్పు రాసి బట్ట చుట్టి నిన్ను శుభ్రం చేసిన వాడు లేరు. అటువంటి పరిస్థితిలో నేను నీ యొక్కకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నేను నిన్ను శుభ్రం చేసి నీవు బ్రతుకమని చెప్పానే. ఆ దేవుడేనా యుగాలలో ఏ యొక్క పాప విమోచన కొరకు మానవుడు తాపత్రయపడుతూ ఎప్పుడూ అంగలార్చుతూ మరి యాగాలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ భక్తి కార్యక్రమాలు చేస్తూ పాపం బాగుకోవడానికి తాపత్రయపడుతున్న స్థితిలో ఇట్టి మానవుడిని ఆ దేవుడు ప్రేమించాడు. ఆయన కరుణా సంపన్నుడై ఉన్నటువంటి ఆ దేవుడు మానవుని బ్రతికించడానికి ఇష్టపడి ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి అసలు ఎప్పుడు ఎన్నడూ చూడలేని దేవుడు అంటే ఎవరో ఆయనను బయలుపరిచి మనకు తెలియచేసి ఇవాళ దేవునికి మనుషునికి ఒక అనుసంధానం ఏర్పాటు చేసి దేవుని యొక్కకు మానవాళ్ళంతా వచ్చి ఆయనను విశ్వసించి వారి పాపముల విషయమై ప్రాయశ్చిత్తం పొంది రక్షించబడి నరకమును తప్పించుకొని పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గమును ఏర్పాటు చేసినటువంటి వాడు ఆ యేసు ప్రభు. అందుకే ఆయన నామము అంత ఘనమైనది. అందుకని యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని అంటాడు. మనుషులు కూడా చాలా మంది అదే ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. ఏ యొక్క భాషలోనైనా ఏ గ్రంథాల్లోనైనా అదే కదా మనం చూసేది. అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ప్రార్థన చేస్తున్నాం. దేవా అసత్యములో నుంచి సత్యములోనికి, అలాగే చీకటిలో నుంచి వెలుగులోనికి, అలాగే మరణములో నుంచి జీవములోనికి నన్ను దాటించబయ్యా. ఆ ప్రార్థన యొక్క భావం అది. అదే భావాన్ని యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో చెప్తూ వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమునని. కనుక ప్రియులారా, ఏ సత్యాన్వేషణలో మానవుడైతే యుగాల తరబడి ఎదురాడుకుంటూ వచ్చాడో ఆ మానవుడికి ఈ దేవుడు బయలుపరుచుకున్నాడు. మనుష్య జాతిని పాపముల నుంచి విమోచించడానికి అవతరించినటువంటి దేవుడుగా, అసలు దేవుడు అంటే ఎవరో తెలియని మానవ జాతికి ఆయనే బయలుపరిచినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. అంతవరకు దేవుడు ఎవరో తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని ఎవరు చూడలేరు, ఆ దేవుడితో ఎవరు మాట్లాడలేరు. ఎవరైనా చూడటానికి సాహసిస్తే వాళ్ళు బ్రతకరు. దేవుడు చెప్పినటువంటి మాటలే. అందుకని ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కన్యక గర్భాన జన్మించి మానవ జాతిని అందరినీ వారి పాపముల నుంచి విమోచించుటకు ఆయన అవతరించిన వాడు అని మనం చూసుకుంటున్నాం. మీరు యోహాను సువార్త 1:18 కూడా చూస్తే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. లేకపోతే ఆయన ఎవరు మనకు తెలియదు. ఎందుకని ఆ దేవుడు ఎవరు చూడలేరు. అసలు ఆయన నామాన్ని కూడా ఉచ్చరించడానికి వీలుపడదండి. దేవుని యొక్క గ్రంథంలో ఉంది, ఒకానొక దినమున ఒక మనుష్యుణ్ణి, మానవ జాతిలో మగ్గిపోతున్న బానిస బ్రతుకులో ఉన్న మనుషుల్ని ఆ యొక్క లోకమనే ఐగుప్తుల నుంచి నడిపించి మరి తీసుకొని రావడానికి మోషే అనేటువంటి నాయకుడిని దేవుడు పిలిచి పంపించినప్పుడు ఆ మోషే అంటాడు, దేవా నేను వెళ్తాను ఐగుప్తు దేశానికి, మంచిదే, నువ్వు వారిని నాకు నాయకుడిగా నేనుండి వారిని నన్ను తీసుకొని రమ్మంటున్నావు. కానీ వాళ్ళు అడుగుతారు, ఆ దేవుడు ఎవరు, ఆయన పేరేమిటి అన్నప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి, అసలు నువ్వెవరు, నీ పేరేమిటి అని అడిగితే
ఆ దేవుడు ఏమంటాడో తెలుసా? చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు. నిర్గమకాండము 3వ అధ్యాయము. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఆ 13వ వచనం కూడా చదవమ్మా. మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపడని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలనని దేవుని అడిగాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. చూసారా, నేను ఉన్నవాడను, అయా దట్టయా అని ఇంగ్లీష్లో ఉంటుంది. నేను ఉన్నవాడను అంటే ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా కష్టతరమైనటువంటిది కనుక ఆయన ఒకటే అంటాడు, అయా నేను ఉన్నవాడను, ఇదే నా పేరు అని చెప్పంటాడు. ఆదిమ భాషలో, పీపుల్ భాషలో ఆ దేవుని పేరు ఏంటంటే YHWH దేవుని పేరు. మీరు ఎవరైనా ఈ YHWH అనే 4 అక్షరాలని ప్రొనౌన్స్ చేయగలుగుతారా? ఉచ్చరించగలుగుతారా? ఎలా పలకగలుగుతారు? కష్టం. YHWH అనేటువంటి ఆ హల్లులు, ఆ మాటలకు అచ్చు అనేటువంటి మాటలు చేరకపోతే ఆ దేవుడి పేరుని పిలవటానికి కూడా మన వల్ల కాదు. అందుకనే ఆయన అంటాడు, నా పేరుని మీరు ఉచ్చరించలేదు. మీరు నిర్గమకాండ 33వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే అక్కడ అంటారు, అసలు నన్ను ఎవరైనా మీరు చూడగలుగుతారయ్యా? నన్ను చూసిన వాడు మీరు బ్రతకరు కదా, నా నామాన్ని ఉచ్చరించడానికి కూడా మీకు చాలదు కదా అని మోషేతో దేవుడు అన్న మాటలు మనం చూస్తున్నాం. అంటే ఇంత గొప్ప దేవుడు మానవ జాతికి ఎప్పుడు ఎన్నడూ కూడా కనపడని, బయలుపడని ఆ దేవుడు అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆ దేవుడే నరుడుగా ఈ లోకములకు శరీరధారిగా వచ్చి ఆయన ఎవరో మనకు తెలియజేశాడు. ఇవాళ ఆ దేవుడిని తెలిసిన దేవుడిని మనం ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నాం కనుక అటువంటి YHWH అనే అక్షరాలతో పిలువబట్టడానికి వీలు కాని ఆ పేరులో ఈ యొక్క అచ్చులు చేర్చి ఏలు, ఇప్పుడు Y తర్వాత ఒక ఏ, ఆ తర్వాత H తర్వాత ఓ, ఆ తర్వాత W తర్వాత ఒక ఏ వేస్తే యాకోవా అయింది. అంటే మనుషులు పిలుచుకోవటానికి అనుకూలమైనటువంటి యెహోవా అను నామము అక్కడైతే మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము. ఆ నామాన్ని మోషేకి బయలుపరుస్తాడు. గమనించండి, 33వ అధ్యాయము నిర్గమకాండము. నేను చదువుతాను, గమనించండి. 19వ వచనం, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. కనుక యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను మోషేతో అంటున్నాడు. అంతవరకు పిలువబడలేని, ఉచ్చరింపలేని, అశక్యమైన నామముతో ఉన్న ఆ దేవుడు, కేవలం నేను ఉన్నవాడను అని చెప్పినటువంటి ఆ దేవుడు ఇక్కడికి వచ్చేసరికి మోషేతో అంటున్నాడు, యెహోవా అను నామమును నీకు ప్రకటిస్తాను. అంటే ఆయన నామం ఎంత గొప్పదో గమనించండి. అందుకనే ఆ యాజకులు అక్కడ ఆయన స్తోత్రిస్తూ ఉన్నారు. నెహెమ్యా 9:5లో చూసినట్లుగా సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం. ఎంత ఘనమైన నామమే! మనుషులు ఉచ్చరించడానికి అసాధ్యమైన నామం అది. మనుషులు చూడటానికి అసంభవమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మరి దేవుడు చివరికి ఏమైనాడంటే శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఈ మానవ జాతిని ఏళ్ల తరబడి, యుగాల తరబడి వారి పాపంలో వారు మగ్గిపోతూ ఉంటే, నాశనమైన స్థితిలో ఉంటే, వారికి బట్ట చుట్టక, ఉప్పురాయిక, శుభ్రపరచక ఉన్నటువంటి మనుషుల్ని ఆయన విమోచించడానికి వచ్చి ఆ కల్వరి శిలువలో ఆయన బలిదానమైపోయినటువంటి వాడు, ఆయన యజ్ఞమైపోయినటువంటి వాడు, యజ్ఞ పశువుగా చేయబడినటువంటి వాడు. అది ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ గొప్ప దేవుడు. దీన్ని ఒక పూజారి రివీల్ చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయినా.
శ్రీకాకుళం జిల్లాలో సోంపేటలో లక్ష్మీనారాయణ ప్రధాన ఆలయంలో ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ఆ పరవస్తు సూర్యనారాయణ అంటే పరవస్తు చిన్నైశ్వరి యొక్క మనవడు. బహుశా మీకు చదువుకున్న పాఠ్య పుస్తకాలు కానీ అందరికీ తెలుసు. పరవస్తు చిన్నైశ్వరి అంటే ఆయన బాల వ్యాకరణం రాసిన వాడు, నీతి చంద్రిక అనేటువంటి మరి గ్రంథాలు రాసినటువంటి వాడు. ఆ చిన్నేశ్వరి మనవడు అక్కడ సోంపేటలో ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు ఆ దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు తను యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చి తన యొక్క మరి కట్టుబాట్లన్నిటిని విడిచిపెట్టి వచ్చి వాళ్ళ దేవుడి సేవ చేస్తున్న ఆ మనుషుడు ఒక పుస్తకం రాస్తూ రిలీజ్ చేశాడు, యజ్ఞపశువు అనేటువంటి. అందులో ఈ సంగతులన్నీ తను రాస్తూ వచ్చి ఏ గ్రంథాల్లోనైతే నిక్షిప్తమై నిగూఢమై రహస్యంగా ఉన్న ఆ దేవుడు ఇవాళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అన్ని శాస్త్రాలలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను తన యొక్క పుట్టుక ద్వారా నెరవేర్చి నిజమైన దేవుడుగా కనపరుచుకున్నటువంటి ఆయన రక్షకుడు అని ప్రకటన చేస్తూ ఇవాళ గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఈనాడు మనం చూస్తుంటున్నాం. ఎంత ధన్యత! అన్ని నామముల కంటే పైనామం. అందుకనే ఆ నామము ఉచ్చరింపరానిది, ఆ నామము పలుకలేనిది కనుకనే ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రభువులో ఉన్న ఆ గొప్పతనం అదే. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఇందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. చూడండి, ప్రతి నామమునకు పై నామము ఆయనకి ఇవ్వటం జరిగింది. కారణం ఏంటంటే అటువంటి ఒక గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి నామం కలిగిన వాడు యేసు ప్రభువు అనే సంగతి మనం చూస్తుంటున్నాం. ఇట్టి దేవుని ఉదయకాలం మనము ఎదుగుతూ వస్తుంటున్నాం. కనుక ప్రియులారా, కొన్నిసార్లు మనము అర్థం చేసుకోలేక ఆ ప్రభు పట్ల విశ్వాసాన్ని మనము పెంపొందించుకోలేక మనం అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం. అంటే అది మన తప్పిదం కాదు, కానీ ఆ గ్రహింపు లేని స్థితిలో ఈనాడు మానవ జాతి అనేక మంది తెలియబడిన దేవుడికి ఆరాధన చేస్తూ తెలియబడిన రీతిలో వారికి ఆ పాప క్షమాపణ నిశ్చయిత లేని పరిస్థితుల్లో లోకంలో పరుగులు తీసుకుంటున్నారు, సంచారం చేసుకుంటున్నారు. ఆత్మ సంతృప్తి, ఆత్మ సంతోషం లేని ఆరాధనలతో వాళ్ళ యాత్రను కొనసాగిస్తూ నిస్పృహ నిరాశలతో లోకంలో కొట్టుకొని పోతుంటున్నారు మనుషులు. అయితే ఎవరైతే యేసు ప్రభువును విశ్వాసం ఉంచుతారో ఆయన ఇటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పాపమని తానే మాత్రమే మరి శుద్ధీకరించి క్షమించి విడుదల చేయగలిగినటువంటి దేవుడిని ఎరిగిన వారు ఇవాళ వాళ్ళ హృదయాలలో సంతోషంతో నింపబడుతూ వచ్చినాడు. ఎందుకంటే దేవుడు అనేటువంటి వాడు పాపులకు మాత్రమే అవసరం. కొంతమంది వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ ఉంటారు. పాపులు పాపులు అంటారు, పాపుల కొరకు దేవుడు వచ్చాడంటారు. మరి మనిషి ఎవరు పాపులు, ఎట్లా పాపులు? మేమంతా నీతిగా జీవిస్తున్నాం, మేమంతా భక్తిగా జీవిస్తున్నాం, మేమంతా భక్తి వైరాగ్యాలతో జీవిస్తున్నాం, మేము ఎన్నో అనేక రకాలైనటువంటి భక్తి కార్యాలు, భజనలు, సంతర్పణలు చేస్తున్నాం అంటారు. అది ప్రియులారా, ఎందుకంటే దేవుడు పాపుల కొరకు మాత్రమే ఉద్దేశించబడినవాడు. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 12-13 వచ్చిన ఒక మాట రాయబడింది, గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు ఎక్కడలేదు. అయితే నేను పాపులను పిలువవచ్చుని కానీ నీతిమంతులను పిలువరాలేదు. ప్రభు చెప్తున్నాడు. ఆరోగ్యము గల వారికి వైద్యుడు ఎక్కడలేదు కదండి. సాధారణంగా మనకు ఆరోగ్యం ఉంటే మనకి ఏదో ఒక లేకపోతే మనం ఎదుగు వైద్యానికి పోతాం, హాస్పిటల్ పోతాం, దొంగల ప్రభు అంటున్న మాటలు, యేసు ప్రభు చెప్తున్న మాటలు అక్కడ. ఆరోగ్యం గల వారికి వైద్యుడు ఎలా అక్కర్లేదు, అలాగే నీతిమంతుడైన వాళ్ళ కొరకు దేవుడు అక్కర్లేదు. ఆయన చెప్పిన మాట.
నేను పాపులను పిలువవచ్చుకుని కానీ నీతిమంతుల కొరకు రాలేదంటాడు. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకనే మనుష్య జాతి, మానవ జాతి పాపంలో ఉంటుండగా అట్టి పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడు అటువంటి గొప్పలైనటువంటి నామము కలిగి, అటువంటి గొప్పలైనటువంటి ఆ యొక్క ప్రేమ కలిగి మానవ జాతిని విమోచించుటకు వచ్చినటువంటి వాడు. లోకంలో ఉన్న లోకోక్తుల ప్రకారం కాదు, భిన్నమైనటువంటి రీతిలో ఈయన పాపుల కొరకు వచ్చినటువంటి వాడు. కానీ లోకంలో కొన్ని విషయాలు ఏం చెప్తున్నాయి గమనించారా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని మనం చూస్తుంటాం. అంటే దుష్టులను శిక్షించి శిష్టులను, భక్తులైన వారిని రక్షించటము అనేది కొందరి యొక్క అభిప్రాయంగా, ఆరాధనగా మనం చూస్తున్నాం. అది కాదు కదా. ఎందుకనంటే ఆ దేవుడు పాపుల కొరకు వచ్చినటువంటి వాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. కానీ లోకంలో సూక్తులు, ఆ మాటలు వేరుగా ఉంటాయి. పరిత్రాణాయ సాధున వినాశాయ చతుష్కృతామంటారు. అంటే సాధులైన వారిని రక్షించి, దుష్టులైన వారిని శిక్షించి నశింపజేయడానికి లోకంలో అవతారాలు ఎత్తుతున్న దేవుళ్ళున్న ఈ లోకంలో ఈయన ఒక్కడు మాత్రమే మహామహుడైన దేవుడై ఉండి కేవలం పాపులను రక్షించడానికి, పాపులను వారి యొక్క నరక పాత్రమైన జీవితంలో నుంచి విడిపించి వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన మాత్రమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి లోకంలో అనేకుల చేత నమ్మబడినటువంటి వాడు. చూడండి అన్నమాట. 1 తిమోతి పత్రిక 3:16 ఒక మాట రాయబడింది. 1 తిమోతి పత్రిక 3:16 మర్మము గొప్పదైనది ఆయన చూడండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోపణుడై తేజోమయుడయ్యను. చూడండి, యేసు ప్రభువుల గురించి రాయబడిన మాట. జనముల చేత నమ్మబడినటువంటి వాడు, లోకములో ఆయన తేజోమయుడైనటువంటి వాడు. వాళ్ళ పరలోకములో ఆ దేవుని యొక్క కుడిపార్శ్వమైన మహామహుడై విరాజిల్లుతున్నటువంటి వాడు. త్వరలో ఈ లోకములకు మరలా రెండవసారి వచ్చి తను ఏర్పరచుకున్న సంఘమును, విశ్వాసులను, పరిశుద్ధులను ఆయన మరలా కొనిపోయి పరలోకములో తాను నిర్మించిన ఆ దివ్యమైన స్వర్గంలో వారిని మరి కాపురంగా నివాసింపజేయటానికి రానయ్యున్నటువంటి వాడు. అందుకనే ఇవాళ ప్రపంచంలో కోటాను కోట్ల ప్రజలు ఆయన ఏదో విశ్వాసం నుంచి జనం చేత నమ్మబడినటువంటి వాడే ఇవాళ అనేక మంది ఆయన ద్వారా సంతోషానందాలతో ఈ లోకంలో జీవించగలుగుతున్నారు. మరి ఇట్టి సంతోషానందాలు మన జీవితాల్లో మనకున్నాయా? ఈ సత్యాలు మనం తెలుసుకుంటున్నామా? పాపాలు క్షమించక అధికారం కలిగినటువంటి వాడు, ఎందుకంటే పాపల కొరకు ప్రాణం పెట్టింది ఆయనే. ఒక ధర్మశాస్త్ర సూత్రం రాయబడింది. మీరు హెబ్రీ పత్రిక 9:22 చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్ర ప్రకారము ఏ వస్తువు, ఏ వ్యక్తి అయినా రక్త ప్రోక్షణ లేకుండా శుద్ధీకరించబడదు అనేటువంటి మాట. అదే ఉపనిషత్తులో కూడా రాయబడింది ఏంటంటే, వ్యవస్థానుసారైన రుజులపాతం వినా పాప విమోచనం అని చూస్తాం. అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అనేటువంటిది ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ సూక్తిని నెరవేర్చినటువంటి వాడు యేసు ప్రభు. గమనించుతామా? లోకంలో ఆయన శరీరుడిగా వచ్చి మానవాళి పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి వాడు ఆయన మాత్రమే. తనకు తాను యజ్ఞమైపోయినటువంటి వాడు, తనకు తాను బలిదానం చేసుకున్నటువంటి వాడు, తనకు తాను తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి వాడు ఆయన మాత్రమే. కనుక మానవ జాతి పాపములను క్షమించుటకు, వారిని విమోచించుటకు అధికారం కలిగిన వాడు ఆయన మాత్రమే. అందుకనే మనము ఆ యొక్క గీతల కూడా చూస్తాం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని రాయబడుతూ వచ్చింది.
అంటే సర్వమానవుల పాపం యొక్క విమోచనార్థమై నిష్కలంకుడైన పరిశుద్ధుడైన దేవుని రక్తం మాత్రమే అవసరమైనది. ఎందుకంటే ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు, పశువుల యొక్క రక్తంతో పాపము తుడిచివేయబడదు కనుక నిష్కలంకుడైన పరిశుద్ధుడైన దేవుని రక్తమే మానవ జాతి కొరకు చిందించవలను, ఆయన మాత్రమే యజ్ఞము కావాలను అనేది ఆ యొక్క శ్లోకం యొక్క అర్థమై ఉంటుంది. అట్టి దానిని ఆ దేవాది దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకములో తన ప్రాణం నర్పించి మనుష్య జాతిని పాపము నుంచి, శాపము నుంచి విడిపించినటువంటి వాడు. ఈ సత్యాలను మనం ఎదుగుతామా? కనుక మనము గ్రంథాలన్నిటిని తిరిగేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని మనం తరిగించి చూస్తున్నప్పుడు ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంత శ్రేష్టమైన నామం కలిగిన వాడై ఇవాళ పరలోకంలో ఆయన ఆశీర్వదయుడు మనందరి కొరకు మరలా త్వరలో రాబోతుంటున్నాడు. అట్టి దేవుని నామాన్ని మనము ఈ ఉదయకాలం తెలుసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన నామంలో ఉన్న గొప్పదైన శ్రేష్టత ఏంటంటే మరొక మాట చూద్దాం. అపొస్తలుల కార్యములు 4:12. అపొస్తలుల కార్యములు 4:12. మరియు ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు. ఈ నామముననే రక్షణ. ఈ నామం ఏమి నామము? యేసు నామం. ఎందుకంటే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించేటువంటి వాడు. అందుకనే ఆయన నామము సకల ఆశీర్వచన స్తోత్రముల కంటే మించిన ఘనమైన నామం. ప్రేమకి వాళ్ళారా, కనుక రక్షణ అనేది ఆ నామంలోనే మనం పొందుతాం. ఇకపోతే ఆ నామంలో మనకు కలిగే మరొక మేలేంటో చూద్దామా? చూడండి, అపొస్తలుల కార్యాలు 10వ 43. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కనుక ఆయన నామము మూలముగా పాప క్షమాపణ అంటే మానవ జాతి పాపములో క్షమాపణ ఆయన నామం వల్లనే జరుగుతుంది. అంటే రక్షణ పొందడానికి ఆయన నామమే అవసరము, పాపాలు క్షమించబడటానికి ఆయన నామమే అవసరమని ఉంటాయి. అందుకనే ఆ యొక్క కీర్తనకారుడు అంటాడు, ఆసాపు భక్తుడు ఒక మాట ఆయన కీర్తనలో రాస్తారు. చూడండి, 79వ కీర్తన 9వ వచనం. 79వ కీర్తన 9వ వచనం. మా రక్షణకర్తవగు దేవా, మాకు సహాయం చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షించుము. ఆశాభక్తుడు అంటున్నాడు, నీ నామమును బట్టి మా పాపమును క్షమించి మమ్మల్ని రక్షించయ్యా. అంటే ఆయన నామము మాత్రమే క్షమించగలిగేది. ఆయన నామములో మాత్రమే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన నామములో మాత్రమే మనకు రక్షణ దొరుకుతుంది. ఎంతటి శ్రేష్టమైన నామం. అందుకని ఆయన నామము అన్ని నామముల కంటే పరిణామంగా దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం ఇటువంటి శ్రేష్టమైన నామము ధరించిన ఆ దేవుని మనం తెలుసుకుంటున్నాం. ఆ దేవుని నామములో ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు లోకంలో చాలా మంది, ప్రాక్టికల్ లైఫ్లో చాలా మంది ఇది అనుభవిస్తున్నారు. చూడండి, లూకాసు వార్త 10:17 ఒక మాట. లూకాసు వార్త 10:17. ఆ 70 మంది శిష్యులు ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన లోబడుచున్నమని చెప్పగా చాలు. బట్ అంటున్నారు శిష్యులు, ప్రభువా, దయ్యములు కూడా నీ నామాన్ని లోబడుతున్నాయి. అవును, యేసు నామము చెప్తే దయ్యాలు భయపడతాయి, గజగజలాడతాయి. మా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ కూడా నేను చాలా ఈ సంగతులు నాకు తెలుసు. ఎందుకంటే
చూశాను. ఆయన నామంలో దయ్యములు పట్టిన వారి దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారి నెత్తి మీద చేతులు వచ్చి ఆ దయ్యాలు ఎలా వణుకుతూ భయపడుతూ పారిపోయాయో నేను చూశాను. అంటే ఆయన నామం ఎంత గొప్పది. ఈనాడు మరి ఆ యొక్క వ్యాధి పీడితులైన వారు, దయ్యంలో పీడితులైన వారు లోకంలో ఎంతో మంది ఉంటే ఆయన ఏర్పరచుకున్న సేవకుల ద్వారా, జనాంగం ద్వారా ఈనాడు దయ్యాలు ఒడికి పారిపోతున్నాయి. ఎందుకంటే ఆయన నామంలో అటువంటి శక్తి ఉంది. అంత శక్తి కలిగిన నామం. దయ్యములు లోబడుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన నామం ఎంత శ్రేష్టమైనది, ఎంత దివ్యమైనటువంటిది. ఎలాంటి దేవుడు ఎలా మానవ జాతిని ఆయన విమోచించడానికి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఇటువంటి మేలు మానవాళికి ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నాడు. తెలుసుకుంటున్నాను ప్రియులారా. ఆ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనము మరి ఆయన సన్నిధానంలోకి వచ్చి మనము ఈ సత్యాలన్నీ తెలుసుకుంటున్నాం. ఇంకా చెప్తా పోతా ఉంటే అనేకమైన సంగతులు ఆ ప్రభు నామాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన అద్భుతాలను గురించి చెప్పడం అనేటువంటిది ఎంత చెప్తా పోతా ఉంటే కొనసాగుతారని. అయితే ఆనాడు యాజకుడు ఆయన స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, ఆయన నామాన్ని హెచ్చించినట్లుగా ఈ ఉదయకాలం ఎవరినైతే మనం ఇంకా యేసు ప్రభువును గురించి, ఆయన నామను గురించి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గురించి, మానవ జాతి విమోచన కొరకు ఆ తెలియబడిన దేవుడు ఆ పేరును ఉచ్చరించడానికి కూడా అసాధ్యమైనటువంటి స్థితిలో దుర్వగాహమైన తేజస్సులో నివసించే ఆ దేవుడు ఇవాళ మన మధ్యకు ఒక శరీరధారిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చి లోకంలో నమ్మబడి మరలా పరలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు, మరలా రానున్నటువంటి వాడు, ఇంత గొప్ప దేవుని నామం కలిగిన ఆ దేవుణ్ణి కలిగిన ప్రజలు ధన్యులు. అందుకనే కీర్తన 33:12 అంటాడు, యెహోవా నీవు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఈనాడు లోకంలో ఎవరైతే యేసు ప్రభువును దేవుడుగా కలిగి ఉంటారో అటువంటి జనులు ధన్యులు. ఎందుకంటే అంత ధన్యకరమైన స్థితి మానవ జాతికి ఆ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పుడు ఎన్నడూ విడిపించబడిన స్థితిలో పాపంలో పొరుగుతూ కొట్టుమిట్టాడుతూ మరి రక్తంలో పొరుగుతున్న వాడిని బ్రతికించడానికి ఆయన ఇష్టపడి నువ్వు బ్రతుకుమని చెప్పి ఇవాళ మనలను పరిశుద్ధులుగా చేసి ఆయన బిడ్డలుగా ఎంచుకున్నటువంటి దేవుడు. ఇటు దేవుడు మనం కలిగి మనం ఏమడిగినా ఆయన ఇస్తారంటున్నారు. చివరిగా మాట చదువుకొని మనం ముగించుకున్నాం. యోహాను సువార్త 13 వచ్చినారు గమనించండి. యోహాను సువార్త 14 వచ్చినారు. మీరు నా నామమున ఏమి అడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు దాని చేతను నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తా చాలు. ఇవాళ నేను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు ఏమడిగినా అయితే ఆ అడగటంలో మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా అడిగితే అది లభించేది కాదు. విశ్వాసం అడిగితే నేను చేస్తా. అది ఎలా? నా నామమున, యేసు నామమున, యేసు ప్రభు నామమున మన జీవితాల్లో మనకు పొదువుగా ఉన్నది ఏదైనా అడిగితే దాన్ని చేస్తాడు, దానిని ఇస్తాడు. ఇటు విశ్వాసంలో మనం నడిపించబడదామా? ఉదయకాల సమయంలో ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, లోకంలో ఇటు దేవుడు తను తాను భయపరచుకొని దుర్వగాహమైన తేజస్సులో ఏ మనుషుడు ఏ నరుడు ఎప్పుడు చూడనన్న స్థితిలో అమరత్వం కలిగిన ఆ దేవుడు నీ కొరకు నా కొరకు 2026 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు యేసు అను పేరున వచ్చి మానవ జాతి పాపం నుంచి వాటిని విమోచించడానికి ఆయన మరి ప్రకటించిన ప్రణాళిక చొప్పునే ఆ కల్వరి శిలువలో యాగమైపోయి మనందరి కొరకై తన శరీరాన్ని నలుగుబట్టుకొని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కొరకు యజ్ఞ పశువు ఆయనే విశ్వాసం ఉంచిన వారందరూ కూడా రక్షణ పొందుతారు. ఎందుకంటే యేసు ప్రభువు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారని మీరు రోమాపత్రిక 13 చూస్తాం. చేద్దామా? ఆయన నామమును ఒప్పుకుందామా? ఆయన నామమును ఉచ్చరించుదామా? ఆయన నామం పేరుకి అడుగుదామా? అప్పుడు మన పాపాలు క్షమించబడటమే కాదు, ఆయన పిల్లలుగా అవటానికి ఆయన మనకు అధికారం ఇస్తాడు. యోహాను సువార్త 1:12 ప్రకారం
ఆయన ఎందరు అంటే కావున తనని ఎందరు అంగీకరించారో అటు వారి అందరికీ అనగా ఆయన నామనంత విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇస్తున్నాడు. ఆ పవర్ని మనం సంపాదించుకున్నప్పుడు ఆయన మీద విశ్వాసం ఇచ్చి అప్పుడు మాత్రమే నా తండ్రి, నా దేవ, నా ప్రభువ అని ఆయన సన్నిధిలో మనం అధికారికంగా అడిగి పొందుకోగలుగుతాం. ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆ యేసు ప్రభువుని విశ్వాసం ఇచ్చి మనం ఆ ప్రభువుని మన యొక్క రక్షకుడిగా, మన దేవునిగా మనం స్వీకరించినట్లయితే ఈ లోకంలో మనం ధన్యులుగా ఎంచబడతాం. ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మేళ్ళన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదములు మనందరికీ ఆ యేసు ప్రభు దయచేయును కాక. ఈ సమయంలో వర్తమానం ముగిసింది. కొద్ది నిమిషాలు అసలైన ముఖ్య కార్యక్రమం కొరకు మరి చిన్నవాడు జాన్ మురళీధర్ అన్న ప్రశ్న కార్యక్రమంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1-2 మాటలు ఆయనను బట్టి, ఆయనకి పెట్టే ఆహారాన్ని బట్టి మనం మాట్లాడుకొని ప్రార్థించుకొని మిగతా కార్యక్రమాన్ని కొనసాగించుదాం. ముందుగా జాన్ అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఈయన సంగతి ఏంటో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము. చిన్నవాడు జాన్ మురళీధర్ కొరకు ఒక వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. గమనించండి, నేను చదువుతాను, గమనించండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును చెప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురను. ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఆ యొక్క దూత ఆయన తల్లిదండ్రులైనటువంటి జకరియా ఎలిజబెతులకు చెప్పిన మాట ఆనాడు. ఎందుకంటే ఈయన వాగ్దానంతో పుట్టినటువంటి వాడు యోహాను. ఆయన ముందుగానే ఆయన గురించి ప్రవచనాలు రాయబడుతూ వచ్చాయి. 700 సంవత్సరాలకు ముందే యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ భూమి మీద పుడతాడు అనడానికి 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా పలుకుబడినటువంటి వాడు. ఆ తర్వాత 700 సంవత్సరాల తరువాత జకరియా ఎలిజబెతుల యొక్క గర్భాన ఆయన కుమారుడిగా జన్మించాడు. జన్మించినప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాట, అనేకుల హృదయాలను తండ్రుల తట్టు దేవుని తట్టు తిప్పేటువంటి వాడు అని, ఆయన తల్లిదండ్రులకు మహా సంతోషం ఆనందం కలిగిస్తాడని, అంత మాత్రమే కాదు ఆయన పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అన్నమాట. నిజంగా ఆయన ఎంతో సంతోషదాయకమైన మాట. ఇవాళ మరి జాన్ అనే పేరు వహించినటువంటి మురళీధర్ ఇవాళ కుటుంబంలో ఒక సంతోషాన్ని నింపబట్టడానికి కారకుడయ్యాడు. తల్లిదండ్రుల హృదయాలు సంతోషించడానికి కారకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆయన బంధుగణావళిలో చీకటి వారి వంశీకులలో సంతోషం కలిగించడానికి కారణమైనటువంటి వ్యక్తిగా ఆయన పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని చెప్పబడిన ఆ మాట ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అటువంటి గొప్పదైనటువంటి ఒక మంచి ఘనమైన చరిత్ర కలిగిన, పరిశుద్ధులలో ప్రవక్తలలో ఘనుడైన, ఏలియా యొక్క ఆత్మను కలిగిన ఆ ప్రవక్త యొక్క పేరు ఇవాళ మురళీధరకు జాన్ మురళీధరగా పెట్టుకునేది చాలా సంతోషదాయకమైనటువంటి సంగతి. కనుక అదే ఆత్మ, అదే అభిషేకం, అదే ఆయన యొక్క జీవితము సభ్య సమాజానికి, తన కుటుంబానికి, అందరికీ ఆయన సంతోషం కలిగించేవాడుగా ఉండాలని మనము ఆ చిన్నవాడి కొరకు ప్రార్థన చేయవలసి ఉంటుంది. కాకపోతే ఒక మాట, ఈ అన్నప్రాసనం గురించి మనము 1-2 మాటలు చదువుకుందాం. గమనించండి. ఆదికాండము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 8వ వచనం గమనించండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను,
ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. సార్, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఇవాళ అదే మనం చూస్తున్నాం. చిన్నవాడు జాన్ మురళీధర్ పెరిగి పెద్దవాడు అయ్యాడు. 5 నెలలు పూర్తి చేసుకున్నాడు. పాలు విడిచిన సమయంలో ఆయనకు ఘనాహారం తినిపించడానికి ఇవాళ గొప్ప విందును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న ఈ వాతావరణం అంతా చూస్తుంటే ఎలాంటి సందడి సంతోషము కలిగిస్తుందో మనం చూస్తున్నాం. కానీ ఆనాడు అబ్రహాం కూడా అదే చేశాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడై పాలు విడిచిన దినాన గొప్ప విందు చేసి తన పరివారం, తన బంధువర్గం అందరికీ కూడా సంతోషానందాలు కలిగించాడు. అదే రీతిగా ఇవాళ మరి ఈ సుభాష్ సంజయ్ కూడా వారి కుమార్తె యొక్క అన్నప్రాసన విషయంలో పాలు విడిచిన ఈ దినాన గొప్ప విందులు ఏర్పాటు చేశారు. అయితే ఆ విందులో ఆ పిల్లవాడికి మనం ఇచ్చేటువంటి ఆహారము అది దీవించబడాలి, అది దేవుని ఆశీర్వాదం ద్వారా కలగాలి. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. కనుక నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఇంత మాత్రమే కాదు, నీ మధ్య నుండి రోగమును ఆయన వెళ్ళగొడతాడు. ఇవాళ జాన్ మురళీధరకు మనం ఇచ్చే ఆహారాన్ని దేవుడు దీవించాలి. ఆయనకిచ్చే భోజనాన్ని, ఆయనకిచ్చే పానీయాన్ని ఆయన దీవించాలి. దీవించినప్పుడు అది దీవెనగా నిలిచి ఉంటుంది. ఆయన శరీరంలోనికి ఏ అననుకూలత, ఏ వ్యాధి, ఏ రోగము ప్రవేశించదు. ఇది దేవుడి వాగ్దానం, దేవుడి వాగ్దానం. అయితే ఈ వాగ్దానం నెరవేర్చుకోవాలి. జాన్ మురళీధర్ యొక్క ఆహారం పానీయం దీవించబడటానికి మనం ఏం చేయాలి? మొదటి మాటలోనే అన్నాడు, పై మాటలో ఏమన్నాడు? అక్కడ నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారాన్ని నీ పానీయం దీవిస్తాడు. కనుక మనము ఆ దేవుడిని సేవించే వారంగా, ఆ దేవుడిని ఘనపరిచే వారంగా, ఆ దేవుడిని పూజించే వారంగా, ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారంగా ఉన్నప్పుడు మనం ఏమి తీసుకున్నా కూడా అది మనకు శక్తిని, బలమును, ఆరోగ్యం ఇస్తుంది. కనుక దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని దీవెన లేకుండా మనం తీసుకునే ఏది కూడా మనకు బలమిస్తుంది అనేది అక్కడ దేవుడు వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున మరి జాన్ మురళీధర్ యొక్క ఆహారము, ఆ పానీయము దేవుడు దీవించి ఆయన శరీరానికి ఏ యొక్క బలహీనత, ఏ వ్యాధి అంటుకున్నట్టుగా కాపాడేవాడు ఆ దేవుడు అని మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఆ రీతిగా మనమందరం కలిసి ప్రార్థన చేసి ఆ యొక్క చిన్నవాడికి నేటి దినాన ఈ ఆహారాన్ని మనం ఆయనకు అందించి, ఆయన రక్షణ విషయంలో ఆ వాక్యం అనే పాలతో కూడా తల్లిదండ్రులు పెంచుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎదుగుతారు. మీరు మొదటి పేరు 2:1 రాయబడినట్లుగా రక్షణ విషయంలో ఆ వాక్యం అనే పాలన అపేక్షించండి, అంటే కోరుకోండి. ఎప్పుడైనా దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు మన శరీరాలకు ఎదగటానికి బలాన్ని ఇస్తాయి. అటువంటి బలము వాక్యం ద్వారా, తీసుకునే ఆహారం ద్వారా దేవుడు ఆ చిన్నవాడికి దయచేయగా. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామములకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఉదయకాల సమయంలో నిస్పా ప్రార్థనా మందిరంలో మా తండ్రి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకై మీకు వందనాలు. ప్రియ దంపతులు సుభాష్ సంధ్య, వారికి ఇచ్చిన కుమారుడు జాన్ మురళీధర్ను బట్టి మీకు వందనాలు. పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడై నేటి దినం పాలు విడిచిన సందర్భంగా ఈ అన్నప్రాసన కార్యక్రమంలో ఈ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుకోవడానికై మాకు ఇచ్చిన శుభతరుణంకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ శ్రేష్టమైన వాక్కులు మాకు వినిపించారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం
సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతి నొందులుగాక అన్నది మాటలకై వదన. నీ నామం ఎంత ఘనమైనదో, నీ నామం ఎంత శ్రేష్టమైనదో మనుషుడు వచ్చిన పదాలని పలుకలేని అటువంటి గృహగాహమైన తేజస్సులో ఎన్నడూ ఎప్పుడు చూడలేని దేవుణ్ణి మాకు బయలుపరిచి ప్రభా నీ నామాన్ని మా పెదవులతో వెచ్చించగలిగిన స్థితికి మమ్మలను సిద్ధపరిచి ఈ లోకానికి నువ్వు శరీరధారిగా వచ్చి నీ నామంలో మాకు ఇచ్చిన అనేకమైన అద్భుతమైన మేళ్ళు ఉపకారాలను బట్టి ప్రభా ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా ఈ సత్యం ఎరగక ఈ యొక్క విషయాన్ని గ్రహించగా లోకంలో ఇంకా ప్రభావ తెలియబడిన దేవునికి ఆరాధన చేస్తున్న నీ ప్రజలైన వారు మనుషులందరూ నీ నెరిగి నీ అందరూ విశ్వాసం నుంచి నీ రక్షణ పాత్రలవుతుకై పాప శాపముల నుంచి విడిపించబట్టుకై ప్రభావ సహాయం చేయమని వేడుకుంటున్నా. నీవు త్వరలో మళ్ళా ఈ లోకానికి రానయ్యున్నావు కనుక నీవు వచ్చినప్పుడు నీతో పాటు ఐక్యపడే గుంపులో మేమందరం ఉండగలుగుతాయి. మధ్యాకాశంలోని మేఘముల మీద నీతో కూడా కొనిపోబడి ఆ పరలోక రాజ్యంలో మేము ప్రవేశించుటకై దేవా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని తండ్రి వేడుకుంటున్నా. ఇంత గొప్ప దేవుడిని మాకు బయలుపరిచి నేటి దినము మమ్మల్ని అందరినీ నీ వాక్యంతో సంధించినట్టుకై ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ సందర్భంగా చిన్నవాడు జాన్ మురళీధర్ని జ్ఞాపకం చేసుకున్నాను. మా తండ్రి తను నేటి దినం పాలు ఇచ్చిన సందర్భంగా ఆయనకు ఆహారాన్ని పానీయాన్ని అందిస్తూ ఉంటుండగా ప్రభా అట్టి ఆహారం పానీయం దీవించి ఆశీర్వదించి ఏ వ్యాధి ఏ బలహీనత ఏ రోగం చిన్నవాడిని అంటకుండానట్లుగా నీ సకల ఆశీర్వాచనలతో నీరే ఆ పిల్లవాడిని నింపుతురమని తండ్రి ఆ దంపతులను కూడా దీవించమని కుటుంబాన్ని అంతటిని కూడా ఆశీర్వదించమని దేవా వేడుకుంటున్నా. ఇంతవరకు నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించిన నీ ప్రేమకు నీ కృపకు నీకే వందల స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగతా సమయంలో కూడా దేవుని ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. రైట్. ఈ సందర్భంగా మరి సంధ్య దేవుడు చేసిన మేలు బట్టి ప్రత్యేకంగా జాన్ మురళీధర్ తల్లి గారు అమ్మమ్మ గారు దేవుని ఆరాధన చేయడానికి 2 నిమిషాలు సమయం తీసుకున్నాం. ఆ తర్వాత చివర అది ఆహారం తెప్పించిన తర్వాత మనము అంతా కలిపి మరి 10 నిమిషాలలో క్లోజ్ అయింది. దేవుని ప్రార్థించండి. మొట్టమొదటిగా సంధ్య ఆరాధన చేసి తర్వాత దత్తశిష్ట గారు కూడా ఆరాధన చేస్తారు. తర్వాత మనం అందరం చేసేసి మరి దేవుడు చేసిన మేలుని బట్టి మరి తన జీవితంలో ఇంత గొప్ప కార్యం జరిగించడానికి దేవుడు చేసిన కార్యాన్ని ఉదయకాల సమయంలో మీరు చేసి మీరు అన్నింటిని బట్టి ప్రభావ నేనైతే మీకు ఏమి చెల్లించలేదు కానీ చిన్న స్థుతి ఆరాధన యేసుక్రీస్తు పాదాలను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమానకు గల మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని వందనాలు స్తోత్రములు ప్రభువా. అయ్యా మీ యొక్క దినమున ఆయుష్కాలను పొడిగించి నన్ను కూడా సజీవుల సంఖ్యలో ఉంచి ఈ దినము ప్రభా ఇదిగో ఈ చిన్న కుమారుడు యొక్క అన్నప్రాసన కార్యక్రమానికి ప్రభా నేను కూడా తీర్చుంటానంటే ప్రభా అది నీ ఉచితమైన కృప ద్వారా ప్రభా నీ బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన
నాయన ఈ యొక్క చిన్న కుమారుడు మనవడిని బట్టి కూతురు అల్లుడు నాయన బంధువులు అందరిని బట్టి ప్రభావానికి ఆలోచన తెలుస్తున్నాను. అయ్యా ఈ దినం నేను సజీవంగా ఉన్నానంటే ప్రభావం మరి నా యొక్క ఆరోగ్యం కానీ నా యొక్క భక్తి జీవితం కానీ నాకు ఉన్నటువంటి ఆయుష్యం ఏది కూడా ప్రభావం నేను నన్ను సజీవంగా వచ్చాను కారణం కాదు కానీ కేవలం నీ ఉచితమైన కృప ద్వారా నీ అనాధికార సంకల్పం ద్వారా ఇదిగో తల్లి గర్భంలో నేను బిడ్డగా రూపించక మునిపే అక్షేత్రం మీద అరిచేత్రం మీద నన్ను శక్తి ఉన్న దేవుడు ప్రభావాన్ని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా నేను జన్మతః పాపిని నేను కర్మతః పాపిని అయితే నా పాప జీవితంలో ప్రభా నేను ఉన్నప్పుడు పాపం నుండి ప్రభా ఆ జీవితంలో ఉండి నేను మరణిస్తే నరకానికి పోతానని ప్రభా నీవు చూసినటువంటి దేవుడివి ఎరిగినటువంటి దేవుడు కనుక అయ్యా నీకు నరకానికి పోవడం నీకు ఇష్టం లేక ఆ పరలోకం నుంచి పరిశుద్ధుడు అయిన నీవు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న నీవు ప్రభా మనిషి కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి నాణ్యమై ఆకలి శిలలో నీ పరిశుద్ధమైన రక్తము ఆకలి పట్టు వరకు కార్చి ప్రభా నా పాపం నుంచి నాకు విడుదల విమోచన ఇచ్చినందుకే